హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మీకు రాగి బూరెలు చేసి చూపిస్తానండి. చాలా బాగున్నాయి, క్రిస్పీగా సాఫ్ట్గా సూపర్ ఉంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఏజ్ వాళ్ళైనా చక్కగా తీసుకోవచ్చు. స్నాక్ లాగా కానీ పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం. చూసారా, రాగి బూరెలకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. మీరు లేదు అని అనుకుంటే రాగి పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలంటే ఒక కప్పుకి హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చండి. దీన్ని కొంచెం జల్లించుకోవాలండి. జల్లించుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఏమన్నా బబుల్స్ ఉన్నా కూడా పోతాయండి. ఉండలు లేకుండా ఏమైనా డస్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూసారా, అలా ఇప్పుడు గోధుమ పిండి 2 కూడా మనం జల్లించేసి పెట్టుకుందాము. అలా జల్లించడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లఫీగా ఉంటుందండి, బావుంటుంది. ఇలా బూరెలు చేసి పెట్టామంటే పిల్లలకి స్నాక్ లాగా చాలా బావుంటుందండి. బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ టైమ్ చూపిస్తాను మీకు. ఇది మాత్రం అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అంత బాగున్నాయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది సూపర్బ్‌గా. పిల్లలకు కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఎక్కువ స్వీట్ ఉండదు. అలా అని తక్కువ స్వీట్ ఉండదు. చాలా బావుంటుంది. దీనిలో మనము బెల్లము, కొబ్బరి వేయటం వల్ల చాలా బావుంటుంది. చూసారా, అలా పొట్టులాగా ఏమైనా ఉంటుంది కాబట్టి అలా జల్లించుకోవటం వల్ల చాలా మంచిది. ఈ రాగి పిండి, గోధుమ పిండి 2 ఈవెన్‌గా మొత్తం మనం అలా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం అలా మిక్స్ చేసేసుకుంటే 2 ఈవెన్‌గా కలిసిపోతాయి. ఇప్పుడు మనం బెల్లం తీసేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. అంటే మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక బాండీ పెట్టుకొని దానిలో బెల్లం వేసేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను నేను. దీనికి బెల్లం కరిగితే చాలండి, పాకం రావాల్సిన అవసరం లేదు. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి వడగట్టాల్సిన అవసరం లేదు. లేదు అంటే మీరు వడగట్టేసేసుకోవచ్చండి. ఇలా బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. బెల్లంలో కూడా మంచి ఐరన్ ఉంటుంది. చాలా మంచిదండి. ఇప్పుడు దీనిలో ఆ బెల్లం కరిగేలోపు మనము ఇలా కొబ్బరి తీసుకున్నా అండి. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీరు లేదు అంటే ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ఒక 3 ఇలాచీ తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. రుచి చాలా బావుంటుంది దీనిలో కొబ్బరి వేయటం వల్ల. ఇప్పుడు కొబ్బరి అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉండలేమి అంటే ముక్కలు లేకుండా సన్నగా తరుక్కొని గ్రైండ్ చేసుకుంటే చక్కగా పొడి అవుతుంది. చూసారా, ఇప్పుడు మన బెల్లం కరిగిపోయింది కదండీ! ఇప్పుడు దీన్ని తీసి ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం. ఈ కొబ్బరి వేసిన తర్వాత ఒక 1 మినిట్ మనము తిప్పేసేసుకొని అలా బాయిల్ అవ్వనిస్తే సరిపోతుందండి. దాంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులేసానండి. దీంతో అడిషనల్ ఫ్లేవర్ ఉంటుంది. చాలా బావుంటుందండి. ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత బావున్నాయి. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఇన్ని సార్లు చెప్తున్నాను. చాలా బావుంది, చాలా బావుందని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మన పాకం రెడీ అయిపోయింది కదా! దీనిలో ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ నార్మల్ సాల్ట్ వేసామా లేదా అంటే ప్రతి స్వీట్‌లో కూడా మనం కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటేనండి ఆ స్వీట్‌నెస్ హైలైట్ అవుతుంది. చాలా బావుంటుంది. లేదు అంటే మరీ చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పిండిలో వేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ మనం కరగబెట్టుకున్నటువంటి పాకాన్నంతా అలా పిండిలో వేసేసుకోవాలి. పాకం అంటే బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుందండి. మరి పాకం రావాల్సిన అవసరం లేదు. తీగ పాకం కూడా అవసరం లేదు. దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఇలా వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్ పెట్టానండి. చూసారా, కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో మొత్తం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదండి. కొంచెం స్మూత్‌గా ఉంటేనే బావుంటుంది. లేదు ఇప్పుడు మనకది ఇలా చపాతీ పిండిలాగా అవ్వట్లేదంటే కొంచెం మిల్క్ గానీ, వాటర్ గానీ యాడ్ చేసుకోవచ్చు. దీనిలో పైన కొంచెం నెయ్యి వేసుకుంటే స్మూత్‌గా ఉంటుంది. చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది గదా! ఇది సరిపోలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కలిపేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్నాం కదా! ఇప్పుడు స్మూత్‌గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, అంత మెత్తగా ఉంటే బావుంటుందండి. చూసారా, ఇప్పుడు అలా చిన్న చిన్న ఉండలు చేసుకొని మనము బూరెల్లా ఒత్తి ఆయిల్‌లో వేసేసుకుంటే మన రాగి బూరెలు రెడీ అవుతాయండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని లేదంటే చేతి మీదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిలో ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని ఫస్ట్ మనం నెయ్యి గానీ, ఆయిల్ గానీ పేపర్‌కి అప్లై చేసిన తర్వాత ఇలా రౌండ్‌గా మనము పలుచగా ఒత్తేసేసుకొని మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదండి. ఇలా చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నామంటే ఆ బూరె చక్కగా పైకి పొంగి వచ్చేస్తుందండి. మనమేం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆయిల్ కాగిందా లేదా టెస్టింగ్‌కి ఇలా కొంచెం పిండి వేసేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది.
చూసారా ఆయిల్ అంత బాగా హీట్ ఎక్కలేదు కాబట్టి అది మనం వేసిన వెంటనే పైకి రావాలండి. అప్పుడే బాగా ఆయిల్ కాగినట్టు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. దీన్ని తీసేసుకొని మనం బూర రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! దాన్ని ఆయిల్‌లో వేసేసుకుందాం. ఎప్పుడైనా ఆయిల్ హీట్ ఎక్కితేనే బాగా వస్తాయండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. అంత హీట్‌లో ఉంచకుండా ఉంటే మన బూర వేసింది వేసినట్టు చక్కగా పైకి పొంగేసి వస్తుందండి. చూసారా మన బూర చక్కగా ఎలా పొంగిందో? నార్మల్‌గా మనం బియ్యపు పిండితో కొబ్బరి బూరెలు చేస్తాం గదా! అంతకంటే బాగున్నాయండి. చక్కగా అన్నీ గూడా భలే పూరీలాగా పొంగాయి. ఇలా 2 సైడ్స్ మనం కాల్చుకొని చక్కగా తీసి వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మనకున్నటువంటి పిండినంతా కూడా ఇలానే చేసి వేసుకోవాలండి. చూసారా? ఒక 2 గానీ, 3 గానీ, 1 గానీ అట్లా ఒకదాని తర్వాత ఒకటి పైకొచ్చిన తర్వాత ఇంకోటి వేసుకుంటే అప్పుడు ఈవెన్‌గా వేగుతాయి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. ఎప్పుడైనా అదే మనం గుర్తుపెట్టుకోవాలి. చూసారా చక్కగా ఎంత బాగా పొంగాయండి. ప్రతి బూర వేసింది వేసినట్టు చక్కగా పైకొచ్చేస్తుంది పొంగి. ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి రుచి కూడా. మనం చేసి పెట్టుకున్నటువంటి పిండినంతా కూడా ఇలా కాల్చుకొని పెట్టుకోవాలండి బూరెల్ని. ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ హెల్తీ అండి. చాలా మంచిది. మీరందరూ ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కానీ, లేకపోతే ఇలా స్నాక్ బాక్స్‌లో స్కూల్స్‌కి గాని పెట్టడానికి చాలా బావుంటుందండి. చూసారా మన బూరెలన్నీ రెడీ అయిపోయినాయి గదా! చక్కగా ఎంత బావున్నాయంటే నువ్వులేయటం గూడా పైన నువ్వులు కనిపిస్తూ క్రిస్పీగా చాలా బావున్నాయి. స్మూత్‌గా కూడా ఉందండి మెత్తగా. ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు గూడా హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.